సూర్యాలపేట మండలంలోని గోవర్ధనగిరి ప్రాథమిక పాఠశాలలో పిల్లల పండుగ వార్షికోత్సవం హెచ్ఎం తాళ్ల కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన ఎంఈఓ రంగా మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను పాఠశాల వేడుకల ద్వారా వారి సృజనాత్మకతను, కళలను గ్రామ ప్రజల ముందు ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంజీ శ్రీనివాస్, ఏఈపీసీ చైర్మన్ శారద, ఉపాధ్యాయులు కరుణశ్రీ, పద్మ, ప్రసాద్ రెడ్డి, తిరుపతి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక పిల్లడు ఒక రోజు 2 రోజులు ఆబ్సెంట్ ఉంటే మీ ఇంటికి వచ్చి తిరగడం మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పారు, మీ సహకారం కనుక ఉండేది ఉంటే 100 మంది పిల్లల్ని కనుక ఈ ప్రాథమిక పాఠశాలకి ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా వాళ్ళందరినీ పంపించినట్టు అయ్యేది ఉంటే సారు మీ సభాముఖంగా తెలియజేశారు. ఎందుకంటే ఇంకా ఇద్దరు కానీ ముగ్గురు కానీ మీరు 100 కనుక రీచ్ చేసుకుంటే నేను ఇవ్వడానికి సుముఖంగా ఉన్నానని సభాముఖంగా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మరి మీ పేరెంట్స్ ఆల్రెడీ ఇచ్చాడు ఇంతకుముందే. సారు మనకు అనుకూలంగా ఏది అడిగినా మనకు కాదనే ప్రసక్తి లేదు. ఆ సారు సాధ్యమైనంత వరకు మన పాఠశాలకి సహాయం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మీ సహకారం మాత్రం ఉండాలి. నేను పిల్లలకు కూడా చెప్పాను, మీ పేరెంట్స్ తల్లి తండ్రి ఇద్దరిని తీసుకురా. కొంచెం రాలే, నాకు అదొక లోటు అనిపిస్తుంది. నేను మళ్ళీ స్కూల్కి వచ్చి మళ్ళీ ఫోన్లు చేశాను ప్రతి ఒక్క పేరెంట్కి, ఇద్దరు రండి, ఎవరైనా పనికి వెళ్ళిపోతే చూడండి, లేకపోతే మాత్రం తప్పకుండా రమ్మని మళ్ళీ నేను వచ్చి స్కూల్కి వచ్చి మొత్తం చూసి పేర్లు అందరి నంబర్స్ నోట్ చేసుకుని ప్రతి ఒక్కరికి చేస్తున్నా. అయినా రాలే. ఇలా మహిళా సోదరులు థ్యాంక్స్. ఎక్కువ మహిళా సోదరుమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే పురుషులు లేరు, మహిళలు ఎక్కువ మా పాస్పేట్ అయింది కాబట్టి వారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పిల్లవాళ్ళకు 200-300 రూపాయలు అయితే కాపీలు, పెన్నులు, కంపాక్స్ బాక్స్ కాబట్టి 20-30 వేల రూపాయలు మీ పిల్లల కొరకే సార్ వెచ్చించడం చాలా అభినందనీయం. ఇంకొకటి, ఇంకేమైనా మీరు ఊరు వాళ్ళు కోరేది ఉంటే పాఠశాల అభివృద్ధి కూడా ఇంకా సాయం అందిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ సారుకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సార్ యొక్క 3 పిల్లలు అమ్మాయిలు, సార్ 3 అమ్మాయిలే, 3 అమ్మాయిలు అమెరికాలో ఉంటారు. ఈ పిల్లలంటే చాలా ఇష్టం సార్. అందుకొరకే మీ ఏ పాఠశాలకు వెళ్ళినా దాదాపు 1,80,000 రూపాయల దాకా ఆ పాఠశాల అభివృద్ధికే ఇస్తుంటారు. పద్మ మేడం అలాగనే, సార్ అలాగనే, మేడం కరుణశ్రీ మేడం, 3 అలాగనే. అందులో మళ్ళీ పెద్ద సారు, తిరుపతి సారు, అందరూ యోధానుధులే. కాబట్టి మీకు ఊరికి మంచి టీచర్లు వచ్చారు. మీ పిల్లలందరికీ కూడా ఈ పాఠశాలను చేర్పించి అందరి సార్ల యొక్క సహాయ సహకారం అందిస్తారని కోరుతూ ముగిస్తున్నారు.